వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు ఇంధన రిటైలర్ సంస్థ వాహనదారులకు భారీ ఊరటనిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించింది నయారా ఎనర్జీ సంస్థ. లీటర్ పెట్రోల్ పైన 5 రూపాయలు, డీజిల్ పైన 3 రూపాయల చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించింది నయారా. దేశవ్యాప్తంగా దాదాపు 7,000కు పైగా పెట్రోల్ పంపుల నెట్వర్క్ ను కలిగి ఉన్నటువంటి అతిపెద్ద నెట్వర్క్ కలిగినటువంటి ఎనర్జీ సంస్థ నయారా. కానీ ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ సంస్థలు వారి యొక్క ధరలను కూడా యథాతథంగా ఉంచడం మాత్రం కొంతవరకు విమర్శలకు కారణమవుతుంది. అయితే ప్రభుత్వ బంకుల్లోనూ రేట్లు తగ్గించాలంటూ కూడా వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా నయారా తీసుకున్నటువంటి నిర్ణయం పైన నెటిజన్లు ఎంతవరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారో ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ ఈ మొత్తం కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి త్రయంగా మనం పిలుస్తూ ఉంటాం. కానీ వాటిపైన అదే రేంజ్ లో విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. నయారా సంస్థ దేశవ్యాప్తంగా అతిపెద్ద నెట్వర్క్ కలిగినటువంటి ప్రైవేట్ సంస్థగా ఉన్న దేశవ్యాప్తంగా దాదాపు 7,000కు పైగా పెట్రోల్ పంపులకు సంబంధించినటువంటి నెట్వర్క్ ను కలిగి ఉంది. తాజాగా పెట్రోల్ పైన 5 రూపాయలు, డీజిల్ పైన 3 రూపాయల చొప్పున తగ్గిస్తూ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ ధరలు కూడా అమల్లోకి వస్తాయంటూ కూడా ప్రకటించినటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు. కానీ కారణాలు గత కొంతకాలంగా పశ్చిమాసియా దేశాల్లో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులైన, సముద్ర రవాణా మార్గాలు మళ్ళీ ఓపెన్ కావడమైనా, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ కి సంబంధించినటువంటి ధరలు కొంతవరకు తగ్గడం కానీ ఈ మొత్తం ప్రభావం వల్ల పెంచినటువంటి ధరలను మేము తగ్గిస్తున్నాం. ఇది నయారా తాజాగా ప్రకటించినటువంటి తీరు, అందరినీ మెప్పిస్తున్నటువంటి తీరు. కానీ ప్రభుత్వ పాత్ర ఎక్కడుంది, ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. ఎందుకంటే ప్రపంచంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. గల్ఫ్ దేశాలకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అమెరికాకు సంబంధించి మరి ముఖ్యంగా ఇరాన్ మధ్య తారాస్థాయికి చేరుతున్నాయి ఉద్రిక్త పరిస్థితులు. హార్మోజ్ జలసంధి క్లోజ్ కావడం, బాబర్ మండే క్లోజ్ అవుతుందేమో అనేటువంటి భయం, మరోవైపు చిన్న చిత్క దేశాల మధ్య సాగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, ఈ మొత్తాన్ని బేరీజు వేసుకున్న తర్వాత ఈ కీలకమైనటువంటి యుద్ధ పరిణామాలు ఉన్నటువంటి నేపథ్యంలో మన దేశంలో ఎగుమతులు దిగుమతులపైన ప్రభావం పడినా పడకపోయినా దేశంలో చమురు ధరలు పెరగడం ఖాయం అనేటువంటి ఆలోచన సామాన్యుల మధ్యలో మెదులుతూనే ఉంటుంది. తక్షణమే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ధరలను పెంచేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ అంతర్జాతీయంగా యుద్ధం తగ్గిపోతుంది, శాంతి నెలకొంటుంది, హార్మోజ్ జలసంధి ఓపెన్ అవుతుంది, శాంతి ఒప్పందాలు కుదిరిపోతాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధ ప్రభావం నుంచి, యుద్ధ వాతావరణం నుంచి బయటికి వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు పెట్రోల్ డీజిల్ సంబంధించిన చమురు ధరలను తగ్గించవు? కానీ పక్క దేశాల్లో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఒక్కసారిగా తారాస్థాయికి చేరినప్పుడు అక్కడి నుంచి మనకు ఆ హింట్ రావడమే ఆలస్యం. కనీసం మన దేశం మీద ప్రభావం పడినా పడకపోయినా ధరలు పెరిగేటువంటి రీతిని మనం గమనిస్తూ ఉంటాం. కానీ అక్కడ పూర్తి స్థాయిలో సాధారణ పరిస్థితి నెలకొన్న, క్రూడ్ ఆయిల్ కి సంబంధించినటువంటి ధరలు తగ్గిన మన దేశంలో ఇంకా అవి మన కంటికి కనిపించవు, మన ఒంటికి వినిపించవు, కనీసం మన చెవులు కూడా పట్టించుకునేటువంటి అవకాశం ఉండదు. మనకి పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ఏదో ఒక మెమరాండం కానీ ఒక పత్రం కానీ అందలేదు అనేటువంటి రీతిలో ఇలాంటి ఆలోచనలో మనం మెదులుతూ ఉంటాం. ఎందుకు ప్రభుత్వ రంగ సంస్థలు సామాన్యుల పైన పెను భారాన్ని మోపాలి? ఇది ఒక సామాన్య నెటిజన్ల దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. బీపీసీఎల్ అయినా, హెచ్పీసీఎల్ అయినా, ఐఓసీఎల్ అయినా ఈ మొత్తం కూడా ప్రభుత్వ త్రయంగా ఉండాల్సినటువంటి నేపథ్యంలో ప్రైవేటు సంస్థలు తీసుకుంటున్నటువంటి ఇంత చొరవ ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర నుంచి ఎందుకు రావట్లేదు? ప్రైవేటు రంగ సంస్థలపైన విపరీతమైనటువంటి ప్రభావం పడుతుంది కాబట్టి అవి ఎగుమతులు దిగుమతుల యొక్క అంత భారాన్ని మోయలేకపోతున్నాయి. కాబట్టి మేము ధరలను పెంచుకోక తప్పదు, నాణ్యమైనటువంటి పెట్రోల్ డీజిల్ అందిస్తున్నాం, మరీ ముఖ్యంగా కీలకమైనటువంటి అంశాలను మేము పరిగణలోకి తీసుకుంటున్నాం, మేము భారాన్ని మోయడానికి మేము ప్రభుత్వం కాదు అనేటువంటి ఆలోచన ప్రైవేటు రంగ సంస్థల దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ సీన్ మొత్తం కొంతవరకు రివర్స్ గా మారుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలే ప్రైవేటు రంగ సంస్థలుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన నెటిజన్లు మండిపడుతున్నారు. సామాన్యుల పైన పెను భారం పడితే నెటిజన్లు మాత్రమే కాదు, ఏదైతే పేద మధ్యతరగతి ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఒడిదొడుకులను ఎదుర్కొంటూనే ఉన్నారు. కీలకంగా చమురు ధరలు తగ్గిన మన దేశంలో తగ్గకపోవడం, మరి ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు అంతగా పట్టించుకోకపోవడం పైన విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. తాజాగా నయారా తీసుకున్నటువంటి డెసిషన్ తర్వాత కూడా ప్రభుత్వ రంగ సంస్థలు మౌనంని దాహిస్తున్నటువంటి వహిస్తాం. అంటే ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఈ మొత్తం కూడా మౌనంగా ఉండిపోవడం, తామేదో ఏది పట్టనట్లుగా వ్యవహరించడం, అంతర్జాతీయంగా ఉన్నటువంటి ముడి చమురుకు సంబంధించినటువంటి ధరల విషయంలో
వారు మౌనంగా ఉండడం, దేశంలో అంతగా ధరలను తగ్గించకపోవడం మొత్తం కూడా సామాన్యుల దగ్గర నుంచి తీవ్ర వ్యతిరేకతను కూడా మూట కట్టుకుంటున్నటువంటి వైనాన్ని మనం చూడాలి. వీటితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు విధించేటువంటి వ్యాట్ ప్రభావం కూడా అధికంగా ఉంది అనేది మాత్రం ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి ప్రాంతం. మరి ముఖ్యంగా మీ ప్రాంతంలో ఉన్నటువంటి నయారా ఏదైతే బంకులో ఉందో అతి తక్కువ ధరకే మనకి పెట్రోల్ లభిస్తుందంటే ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర నుంచి వదిలేసి సామాన్యులందరూ కూడా ప్రైవేటు రంగ సంస్థలకు వెళ్ళి వారికి మరింత లాభాలు ఇచ్చేటువంటి అవకాశం ఉండదా అనేది మాత్రం నెటిజన్లు చేస్తున్నటువంటి మరో కామెంట్. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ప్రభుత్వ రంగ సంస్థలు సబ్సిడీకి పెట్రోల్ డీజిల్ ధరలు అందించకపోయినా పర్వాలేదు, ఉచితంగా పెట్రోల్ డీజిల్ ని అందించకపోయినా పర్వాలేదు, కానీ అంతర్జాతీయ చమురు ధరలను బేస్ చేసుకొని మాత్రమే దేశంలో ఉన్నటువంటి ధరలను నిర్ణయించాలి, సామాన్యులకి అందుబాటులోకి తీసుకురావాలి. కానీ యుద్ధ ప్రభావాలు తగ్గిన తర్వాత, ఉద్రిక్త పరిస్థితులు లేనటువంటి సమయంలో సామాన్య ఏదైతే ప్రైవేటు రంగ సంస్థలు తగ్గించినా ప్రభుత్వ రంగ సంస్థలు మౌనంగా ఉండడం మాత్రం ఇక్కడ ఖచ్చితంగా విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా నయారా పరిస్థితిని మనం చూస్తున్నాం. పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గిస్తూ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ పైన 5 రూపాయలు, డీజిల్ పైన 3 రూపాయల చొప్పున తగ్గిస్తూ కూడా ఆ సంస్థ ప్రకటించడం జరిగింది. దేశవ్యాప్తంగా 7,000కు పైగా పెట్రోల్ పంపుల నెట్వర్క్ కలిగినటువంటి అతి పెద్ద నెట్వర్కింగ్ సంస్థ నయారా. కానీ ప్రభుత్వ రంగ సంస్థలు మౌనంగా ఉండడం, ధరలను యథాతథంగా ఉంచడం మాత్రం తీవ్రమైనటువంటి విమర్శల పాలు కాక తప్పదు అనేటువంటి కామెంట్ కూడా వినిపెడుతుంది. కానీ చివరిగా ప్రభుత్వ రంగ బంకుల్లో కన్నా ప్రైవేటు సంస్థలు తక్కువ ధరకు నాణ్యమైనటువంటి పెట్రోల్ డీజిల్ ని అందిస్తే సరసమైనటువంటి ధరలకు అందుబాటులో ఉంచినప్పుడు ప్రైవేటు రంగ సంస్థలకి డిమాండ్ పెరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలు కనీసం అటువైపు వెళ్లేటువంటి అవకాశమే ఉండదు అనేది మాత్రం ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి మాట. కానీ ఇంత నష్టాలు మూటగట్టుకుంటూ ప్రభుత్వ రంగ సంస్థలు సామాన్యులకు అందుబాటులో ఉంచినప్పుడు వాటిని నిర్వహించాల్సినటువంటి అవసరం ఏంటి అని కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. చూడాలి తాజాగా నయారా తీసుకున్నటువంటి ఏదైతే ఈ కీలక నిర్ణయాన్ని ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఈ గవర్నమెంట్ సంబంధించినటువంటి త్రయం పరిశీలిస్తున్న సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా అంతర్జాతీయ చమురు ధరలను బేస్ చేసుకొని సామాన్యులతో రీతితో అంటే పూర్తి స్థాయిలో ధరలను కూడా తగ్గించేటువంటి అవకాశం ఉందో లేదో మనము వేచి చూద్దాం.